ప్యాకెట్ సార్. ఇది జాదూ పిటారా కిట్ అని సార్. ఈ బాక్స్ మొత్తం ఈ అన్ని ప్లే ఐటమ్స్, ప్లే అండ్ స్టడీ ఐటమ్స్, కాన్సెప్ట్స్ బిల్డ్ చేయడానికి మన అన్ని ప్రైమరీ స్కూల్స్లో ఇది ఇచ్చాం సార్. అది ఫర్ ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ. మనం దేశంలోనే ప్రప్రథమంగా 12,000 పాఠశాలలకి విద్యార్థులు ఉపాధ్యాయుడు చురుగ్గా విద్యార్థులు సభ్యులు ఉండకుండా విద్యార్థులు కూడా ఆహ్లాదకరంగా చేయడానికి మన తలక సార్ లోకేష్ సార్ తలక ప్రోత్సాహంతో, అలాగే మన 12 సమగ్ర శిక్షణ సహకారంతో 12,000 పాఠశాలకి 62 రకాల టీఎల్ఎం అందించారు సార్. విద్యార్థులు స్వయంగా అభ్యసించే విధంగా. ఇప్పుడు మీరు ఏంటి ఇక్కడ ఏ టీచరు? నేను టీచర్, గవర్నమెంట్ టీచర్. ఏం టీచరు? ఏ సబ్జెక్ట్? మ్యాథమెటిక్స్. ఓకే. అయితే ఈ పిల్లలకి అంటే మనముతో పాటుగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా విద్యా విధానం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా తరగతి కేవలం 1 వేలో వెళ్లకుండా బట్టిస్మెంట్ అనేది లేకుండా వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరడానికి ఆహ్లాదం ఉండే విధంగా ఇందులో ఉన్నటువంటి మీటింగ్ అనేది దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలో ఇది అమలైంది సార్. 62 పాఠశాలలు కంటే 62 రకాల మీటింగ్లు ఉన్నాయి. ఇందులో 12,000 పాఠశాలకి సమక్ష ద్వారా సార్ ఎక్కువతోనే ఇవ్వడం జరిగింది. 62 ఐటమ్స్ 12,000 స్కూల్స్ సార్. 7 ఐటమ్స్ 38,000 స్కూల్స్ అట్లా చేస్తాం. గుడ్. బాగా ఈ చెప్తున్నారు. ఐటమ్ కూడా విద్యార్థులు ఒక సామర్థ్యం పెంచుతుంది సార్. పిల్లలు చిన్న మ్యాథ్స్ ఐటమ్స్ కానీ, అలాగే విద్యా విధానం కానీ, అక్షర బోధన కానీ, అంకెల బోధన కానీ, అలాగే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు హస్తకళ నైపుణ్యాలు కానీ, అంటే తరగతి గదిలో పిల్లలు కేవలం చదువు అనేటువంటి గోల్ పట్టకుండా వారికి ఆహ్లాదకరమైన అంశాల్లో ప్రతి విద్యార్థి ఇన్వాల్వ్ అయ్యే విధంగా. పిల్లలు ఇవన్నీ పనికొస్తున్నాయి మీకు? ఎట్లమ్మా? ఎట్లా చెప్పు ఎట్లా పనికొస్తున్నాయి చెప్పు సార్కి. చిన్న ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్? ఫ్రాక్స్ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి సార్. ఎన్ని నువ్వు లెక్క పెట్టు. నువ్వు లెక్క పెడతా, నేను చూస్తాను. 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఉన్నాయి సార్. కళ్ళు మూసుకుని ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని కళ్ళు తిరిగి వస్తా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఒకటి ఏమైంది వస్తా. ఏమైందని అడుగుతుంది. నువ్వు తినేసావా? తినేసింది. మింగేసేవేంటి? పొట్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ ఉంది పొట్లో? ఏంటిది? ఎక్స్ప్లెయిన్ చేయి. మ్యాజిక్ ఈజ్ నాట్ రియల్, ఇట్ ఈజ్ ఓన్లీ ట్రిక్. వాట్ యు హావ్ డన్ ట్రిక్? వాట్ ఈస్ ద ట్రిక్ హియర్? చెప్పు, ఏం చేసావు ట్రిక్? ఆర్డర్ మార్చావు. దాంట్లో ఒకటిగా మాయం అయిపోయిందా? ఆర్డర్ మారితే మాయమైపోయిందా? గుడ్. గుడ్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. చదువు పిటారాలో ఉన్న 62 వస్తువుల్లో 7 వస్తువుల యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉందని, వాటిని ఉపయోగించడం వల్ల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్న ఆలోచనతో సమగ్ర శిక్ష వల్ల ఆ 7 వస్తువులను కూడా మన రాష్ట్రంలో ఉన్న 38 పాఠశాలలకి అదనపు టీఎల్ఎంగా ఇచ్చారు సార్. దానివల్ల అందులో ఉన్న 38 కట్టండి. 38,000 పాఠశాలలు. 38,000 పాఠశాలకి అందులో ఇవి ఆల్ఫాబెట్ కార్డ్స్ సార్. ఈ కార్డ్స్ ని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే 1వ తరగతి చదువుతున్న 2,57,000 మంది విద్యార్థుల చేతుల్లో ఈ రోజు ఉన్నాయి సార్. వాటి వల్ల ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆల్ఫాబెట్స్ ని ఈజీగా నేర్చుకొని వాళ్ళగా ఆ కలర్ ఏముంది, ఆ పిక్చర్ ఏముంది అన్న విషయాలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించారు సార్. ఈ అవకాశం కల్పించిన మా మంత్రివర్యులు లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, మా సమగ్ర శిక్ష వారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మా తరపున, మా విద్యార్థుల తరపున కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇట్లా అంతా FLN కిట్స్ అని చేశాం సార్. వీల్ గోస్ సార్ ఇది లెర్నింగ్ కిట్స్ సార్. ఇది ఈ లెర్నింగ్ కిట్ లో 12 ఐటమ్స్ ఉంటాయి సార్. విద్యార్థుల్లో 1-2 తరగతి విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడం కోసం విద్యార్థి స్వయంగా చేసి అభ్యసించి నేర్చుకోవడం ద్వారా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి సార్. ఇవి 26,000 పాఠశాలల్లో మన రాష్ట్రం మొత్తం అందించడం జరిగింది సార్. సమగ్ర శిక్ష అధికారుల ద్వారా మంత్రివర్యులు సంకల్పంతో ఇది ముందుకు వెళ్తుంది. చాలా గుడ్.
సార్ ఈసారి ఇవన్నీ పెట్టి పేరెంట్స్ తెలియాలి మన స్కూల్స్ ఏమున్నాయి డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రాంలో భాగంగా టీచింగ్ అట్ గ్రేడ్ లో భాగంగా 3 నుంచి 5 తరగతి పిల్లలకి ఈ మనకి సంఘ శిక్షణ నుంచి మనకి అందించబడ్డాయి సార్. ప్రతి పాఠశాలలో కూడా ఈ మెటీరియల్ అంతా కూడా ఉంది సార్. ఇది డెమాన్స్ట్రేషన్ గా చూపిస్తున్నాం సార్. చూపిస్తున్నారు. సో తల్లిదండ్రులు కూడా తెలియాలని ఏమేమి ఉందో పెట్టాలి. టీచర్ మేడ్ మెటీరియల్ సార్ ఇది. క్లస్టర్ స్కూల్స్ లో మనం అందరం టీచర్సే తయారు చేశారు, ఇన్నోవేటివ్ గా చేశారు. క్లస్టర్ లెవెల్ సార్, ఇవన్నీ కూడా క్లస్టర్ లెవెల్ తయారు చేశారు. క్లస్టర్ అంటే మీరు సార్ మనం ఏం చేసామంటే సార్ స్కూల్స్ రీఆర్గనైజ్ చేసి బేస్డ్ ఆన్ జాగ్రఫిక్ లొకేషన్ వీ రీక్రియేటెడ్ అందుకని క్లస్టర్ సార్. ముందలు ఉండేది కానీ అన్సైంటిఫిక్గా ఉండేది సార్. ఇప్పుడు సైంటిఫిక్గా మేము డిజైన్ చేసాం సార్. ఇట్ ఈస్ నాట్ కో టర్మినస్ విత్ మండల్ సార్, ఇట్స్ మోర్ టర్మినస్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్. అక్కడ ఎట్లా చేశారు మీరు? బేస్డ్ ఆన్ లొకేషన్ ఆఫ్ స్కూల్స్, స్ట్రెంత్ ఆఫ్ స్కూల్స్ పెట్టారు సార్. జాగ్రఫిక్ లొకేషన్, డిస్టెన్స్, పాపులేషన్ పెట్టుకుందాం, ఇన్ని స్కూల్స్, ఇన్ని పిల్లలు, స్టూడెంట్స్. ఎస్ సార్, అది పెట్టుకుని డిజైన్ చేస్తాం సార్. అక్కడ ఏంటంటే క్లస్టర్ బికమ్స్ టీచింగ్. ఎవ్రీ థర్డ్ సాటర్డే దే మీట్ అట్ క్లస్టర్, ఇంటరాక్షన్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, మెటీరియల్స్. వాట్ ఇస్ ద అవరేజ్ స్టూడెంట్స్ యు హావ్ టేకెన్? మండలానికి 3 to 4 క్లస్టర్స్ వస్తాయి. బాయ్. ఏ బాయ్ పిల్లలు, బాయ్. బాయ్ రా, అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.